భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. యా దేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ప్రమద్వర రురుల కథ. భృగువు యొక్క భార్య పులోమ గర్భము నుండి చ్యవనుడను ముని ఆవిర్భవించినని వింటిమి. చ్యవనుని భార్య పేరు సుకన్య రాజగు శర్యాతి యొక్క పుత్రిక. సుకన్య గర్భమున ప్రమతి పుత్రరూపమున జన్మించెను. ప్రమతి భార్య పేరు ప్రతాపి గర్భము నుండి రురుడు జన్మించెను. అదే సమయమున స్థూలకేశుడను పేరుతో ప్రసిద్ధుడైన ముని ఉండెను. ఒకనాడు మేనక ఎన పేరు గల దివ్య పరమ సుందరియగు అప్సర నదీ తీరమునకు వచ్చెను. అప్సరసకు వివసుడగు మునికి సమాగమయ్యెను. ఆమె గర్భవతి అయి వెళ్ళిపోయెను. స్థూలకేశుడను ముని ఆశ్రమ సమీపమునకు చేరి మేనక కన్యకను ప్రసవించెను. ముని ఆమెకు ప్రమద్వర అని నామకరణము చేసెను. మునివరుడు రురుడు ఆ ప్రమద్వరయను కన్యను చూచి ఆశ్రమమునకు వెళ్ళి దీనుడై ఉండగా, తండ్రి రురు, నీవెందుకు ఉదాసీనంగా ఉన్నావు అని అడుగగా, స్థూలకేశుడను ఆశ్రమమునందు ప్రమద్వర ఎను కన్యను చూచి ఆమెను పెండ్లాడదలిచాను అని చెప్పాను. రురుని తండ్రి ప్రమతి మునివరుడగు స్థూలకేశుని దగ్గరకు వెళ్ళెను. అతనికి నచ్చ చెప్పి రురునితో ప్రమద్వర వివాహము జరిపించుటకు తగు ఏర్పాట్లు చేయుచుండని. ఒకనాడు ఇంటి ఆవరణం నందు తిరుగుచుండగా పాము కాటుకు గురి అయి నేల కొరిగెను. మరణించి పడి ఉన్న ప్రమద్వరను చూచి రురుడు ఏడ్చుచూ అతటికి చేరెను. ఈ ప్రమద్వరను పాణిగ్రహణం చేయదలచి తిని, నేనిప్పుడు ప్రాణములు వదులుటయే ఉచితము, అయితే ప్రాణములు పరిత్యజించినచో అనేక దోషములు కలుగును అని పరిపరి విధములుగా ఆలోచించి ఒక నిర్ణయమునకు వచ్చెను. రురుడు స్నానమనరించి ఆచమనము చేసి పవిత్రుడై చేతియందు జలము తీసుకొనెను. నేను దేవ యజనాది పుణ్యకర్మలు చేసి తినేని, భక్తితో గురువును దేవతలను పూజించి తినేని, జపతప హవనములు చేసి తినేని, వేదములన్నింటినీ అధ్యయనము చేసి తినేని, పుణ్యమయమగు గాయత్రిని జపించి సూర్యుని ఆరాధించి తినేని, ఆ పుణ్య ప్రభావమున నా ఈ ప్రియురాలు మరలా జీవించుగాక. నా ప్రియురాలి ప్రాణములు రాకపోయినచో నేను ప్రాణత్యాగము చేసేదనని దేవతారాధనతో జలమును నేలకు వదిలెను. అప్పుడు దేవదూత వచ్చి రురునితో, మరణించిన స్త్రీ పునరుజ్జీవితురాలు ఎట్లు అగును అనగా, ఈమె లేనిదే నేను బ్రతకను, మరణించదనని గట్టిగా చెప్పెను. దేవదూత ప్రసన్నతతో, నీవు నీ ఆయుష్నందలి సగభాగము ఒసగిన ప్రమద్వరను బ్రతికించుకొనగలవు అనగా, వెంటనే రురుడు తన ఆయుష్నందు సగభాగము ప్రమద్వరకిచ్చుటకు ఇష్టపడెను. విశ్వావసుడు ప్రమద్వర తండ్రి అతడు యమధర్మరాజుతో వీరి విషయమును విన్నవించగా, ధర్మదేవత ప్రమద్వరను బ్రతికించి తక్షణమే రురునకు సమర్పించెను. ప్రమద్వరతో రురుల వివాహము సుఖాంతమయ్యెను. పరీక్షిత్తు మరణం. పరీక్షిత్తు ప్రమద్వర రురుల వివాహము విషయమునంతయు మంత్రులకు చెప్పి, మనం ఏదో ఆలోచన చేయవలనని భావించి 7 అంతస్తుల భవనం నిర్మింపజేసి పై అంతస్తుకు తను చేరి గట్టి భద్రతతో నివసిస్తూ ఉండెను. కశ్యపుడు అను గొప్ప బ్రాహ్మణుడు ధనాశాపరుడు పరీక్షిత్తుకు ఏర్పడిన శాప విషయం తెలుసుకుని తన మంత్రశక్తితో కాపాడి ధనమును పొందవచ్చునని భావించి పరీక్షిత్తు వద్దకు బయలుదేరును. అదే సమయమున తర్షకుడు కశ్యపుని కలుసుకొని, ఎక్కడికి మీరు వేగిరముగా వెళుచున్నారని అడుగగా, పరీక్షిత్తును ప్రాణాంతకము నుండి కాపాడదలచాను అని చెప్పాను. తర్షకుడు మానవ రూపమున ఉండెను. కశ్యపునితో, నేను తర్షకుడును, పరీక్షిన్ మహారాజును నా విషాగ్ని చేత భస్మము చేయగలను.
దానికి చికిత్స చేయు శక్తి నీ యందు లేదు, తిరిగి వెళ్ళిపొమ్ము అని చెప్పాను. నీ మంత్రబలముతో ఈ వటవృక్షమును కాటువేయుము చూతము అని తక్షకునికి కశ్యపుడు చెప్పగా, తక్షకుడు ఆ వటవృక్షమును కాటువేసి బూడిద చేశాను. అప్పుడు కశ్యపుడు, సర్పరాజా, ఇప్పుడు నా మంత్రబలం ఏమిటో చూడుము అని జలమును మంత్రించి ఆ బూడిదపై చల్లెను. వెంటనే వటవృక్షము యథాస్థితిని పొందెను. తక్షకుడు మిగుల ఆశ్చర్యం చెంది కశ్యపునితో, ద్విజవర, నీవెంత ధనమును కోరుచున్నావో దానిని నా నుండి తీసుకొనుము, నేనిచ్చేదను అనెను. కశ్యపుడు ఆలోచించుకుని, ధనము పుచ్చుకొనుట మంచిది, ఎందుకనగా పరీక్షిత్తు యొక్క ఆయుష్ సమాప్తమైనదని నాకు అనిపిస్తున్నది. ధ్యానము వలన ఈ విషయం నాకు స్పష్టమవుచున్నదని భావించి కశ్యపుడు తక్షకుని నుండి ధనమును తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళెను. కశ్యపుని మరలించిన 7వ దినమున పరీక్షిత్తు ప్రాణములను హరించుటకు తక్షకుడు హస్తినాపురమునకు వెళ్ళెను. తక్షకుడు తన దగ్గరున్న చాలామంది నాగులను తాపసుల రూపమున రాజు దగ్గరకు పంపెను. వారంతా ఫలమూలములను తీసుకొని రాజభవనమునకు వెళ్ళిరి. తక్షకుడు ఒక చిన్న క్రిమి అయి ఒక ఫలమునందు కూర్చొనెను. తాపసుల వేషమున ఉన్న నాగులు, మేము మహారాజును దర్శించుటకు తపోవనం నుండి వచ్చితిమి, మీరు వెళ్ళి మిమ్ములను కలియుటకు మునిగణములు వచ్చిరని మహారాజుకు చెప్పండి, మేము ఆశీర్వాదమునొసగి ఆయనకు మేలును చేకూర్చెదము అని చెప్పిరి. ఈ మాటలు రాజుకు చెప్పగా, రేపు వారికి ప్రాతకాలమున రమ్మని ప్రార్థింపుము, వారు తెచ్చిన ఫలమూలములను తీసుకొని రండు అని చెప్పగా, వారి నుండి ఫలమూలాలను తీసుకొని మిగుల ఆదరముతో మహారాజు వద్దకు చేర్చిరి. పరీక్షిత్తు కొన్ని ఫలములను అక్కడ ఉన్న బ్రాహ్మణులకిచ్చి ఒక పండిన ఫలమును చేతికి తీసుకొని దానిని కోసెను. దాని నుండి ఒక చిన్న పురుగు బయటకు వచ్చెను. ఆ పురుగు తక్షక నాగరాజుగా పరిణితి చెందెను. రాజు శరీరమునకు చుట్టుకొని కాటు వేసెను. తక్షణమే మహారాజు ప్రాణములు ఎగిరిపోయాను. అక్కడున్న వారందరూ దుఃఖితులైరి. జనమేజయుని సర్పయాగము. పరీక్షితునికి పారలౌకిక కర్మలు నర్చిరి. అప్పటికి జనమేజయుడు చిన్నవాడైనప్పటికీ మంత్రులు ఒక శుభముహూర్తమున సింహాసనమునకు అధికారిగా చేసిరి. కృపాచార్యుడు జనమేజయునకు సంపూర్ణ ధనుర్వేదమును బోధించెను. యుధిష్ఠిరుడు రాజ్యము చేసినట్లు ధర్మాత్ముడగు జనమేజయుడు రాజకార్యములను నిర్వహించుచుండెను. కాశీరాజు సువర్ణవర్మాక్షుడు వపుష్టయను పేరుగల తన కన్యను జనమేజయునికిచ్చి వివాహమనరించెను. రాజు కార్యములన్నింటినీ యోగ్యుడైన మంత్రులు నిర్వహించుచుండెరి. ఉత్తంకుడనే మునిని తక్షకుడు మిగుల కష్టపెట్టుచుండెను. ఆ ఉత్తంకుడినే ఉదంకుడు అని కూడా అంటారు. జనమేజయుని ద్వారా తక్షకునకు అపకారం చేయవచ్చునని తలచి ముని ఆయన దగ్గరకు చేరెను. ఉత్తంకుడు జనమేజయ రాజుతో, రాజా, తక్షకుడను గొప్ప దుర్మార్గుడు కలడు. అతడు నీ తండ్రిని చంపివేశను. మంత్రులను పిలిపించి నీ తండ్రి మృత్యువుకు కారణము అడిగి తెలుసుకొనుము. అప్పుడు జనమేజయుడు తన మంత్రులను ఈ విషయం అడిగాను. బ్రాహ్మణ శాపమున తక్షకుడు మహారాజును కాటువేశను, దాని వలన ఆయన మరణించెను అని మంత్రులు సమాధానమిచ్చిరి. ఉత్తంకుడు, రాజా, ఇప్పుడు చెప్పుము, ఈ తక్షకుడు నీకు వైరి కదా అని అడిగాను. ప్రాచీన కాలమున తన ప్రేయసి ప్రమద్వరను పాము కాటు వేసి చంపెను అని రురుడు పాములపై పగతో నేటికిని పాములను చంపుచున్నాడు. ఒకనాడు అజగరము అను పామును చంపబోగా, నేను నీకు ఏ అపకారము చేయలేదు, నన్నెందుకు చంపబోనావు అనగా, తన ప్రేయసి ప్రమద్వర పాము కాటు చంపబడుట, ఆ తర్వాత తన ఆయుష్ సగమిచ్చి బ్రతికించుకొనుట వివరించును. ఇంతకు నీవెవరవు, నీకు అజగర యోని ఎట్లు ప్రాప్తించినది అని అడుగగా, అజగరము తన కథను చెప్పెను. మునుపు నేను బ్రాహ్మణుడను, నాకు కేచరుడను మిత్రుడుండేవాడు. ఒకనాడు నేను మూర్ఖుడనై గడ్డితో సర్పంను తయారు చేసి అతని మెడలో వేసి తిని, నా మిత్రుడు అగ్నిశాల యందు కూర్చుని అగ్నిహోత్రం చేయువాడు. అతడు నేను చేసిన పనికి భయకంపితుడై, సర్పముతో నన్ను భయభీతుని చేసితివి, నీవు కూడా సర్పము కమ్ము అని శపించెను. వెంటనే నేను సర్పముగా మారితిని. నేను కేచరుని ప్రార్థించగా, రురుడు నిన్ని శాప విముక్తి చేయగలడు అని చెప్పెను. అజగరుడనే సర్పరూపము నాకు నీ దర్శనముతో పోయినది అనెను. ఉత్తంకుడు మళ్ళీ
జనమేజయునితో, రురుడు సర్పజాతిపైన క్రోధము పెంచుకుని సర్పములను చంపుతుండెను. ఆ తరువాత అజగరుడనే పాము చెప్పిన మాటలతో సర్పములను చంపుట మానివేశను. కాని నీవేమో తండ్రిని చంపిన వారి ఎడల క్రోధమును వహించుకున్నావు. తండ్రి వైరమును విస్మరించిన ప్రాణి ఎవ్వరైనను బ్రతికియుండుచు చచ్చిన వానితో సమానమని పండితులు చెప్పుదురు అనెను. అప్పుడు జనమేజయుడు సర్పములను అంతమొందించుటకు సర్పయాగము చేయుటకు పూనుకొనెను. జనమేజయుని మంత్రులు యజ్ఞ సామాగ్రి అంతయు సిద్ధము చేసిరి. సర్పముల ఆహుతి ప్రారంభమయ్యెను. తక్షకుడు ఇంద్రుని శరణు వేడెను. ఇంద్రుడు అతనికి అభయమిచ్చెను. తక్షకుడు యాయవర కులమునందు జన్మించిన అస్తీకుని తలంచెను. జరత్కారు అనే మునికుమారుడైన అస్తీకుడు అతడికి విచ్చేసెను. అస్తీకుడు జనమేజయుని గొప్పగా ప్రశంసించెను. అస్తీకునితో జనమేజయుడు, మీకేమి కావలయునో తెలుపుడు, దానిని తప్పక మీకు ఒసగుదును అనెను. అస్తీకుడు, మహారాజా, మీరు ఈ సర్పయాగమును వెంటనే ఆపివేయుము అనెను. జనమేజయుడు మునివచనములను గౌరవించి సర్పయాగము ఆపివేశను. ఆ తరువాత జనమేజయుడు వ్యాసునితో, నా మనస్సు ఎందుకో ప్రశాంతంగా లేదు. దుర్మరణం పొందిన నా తండ్రి శీఘ్రముగా స్వర్గమునకు అధికారియగినట్లు చక్కని శాంతి సమకూరటకు ఏదైనా ఉపాయము దయచేసి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అనెను. నా తండ్రి ఆత్మకు శాంతి కలిగే ఉపాయంను దుర్గతి నుండి స్వర్గమునకు వెళ్ళినట్లు తెలియజేయమని కోరెను. అప్పుడు వ్యాసుడు శ్రీదేవి భాగవతమును చెప్పుటకు పూనుకొనెను. అస్తీకముని వృత్తాంతం. ఈ అస్తీకుడు ఎవరి కుమారుడు? సర్పములను రక్షించడానికే ఇజటికి వచ్చాడా? ఈ విషయం నాకు తెలుపుము అని జనమేజయుడు కోరగా వ్యాసుడు ఇలా చెబుతున్నాడు. కశ్యప మునీంద్రులకు కద్రువ వినుతలను 2 భార్యలుండరి. ఒకనాడు కద్రువ వినుతతో, ఇప్పుడు ఈ గుర్రం ఏ రంగు కలిగి ఉన్నది అనగా, వినుత, ఇది తెల్లగా ఉన్నది అని చెప్పెను. కద్రువ నల్లగా ఉన్నదని వాదులాడుకునేరి. పందెమున ఓడిన వారు దాసిగా ఉండుటకు నియమములు పెట్టుకునేరి. కద్రువ తన నల్లని సర్పములతో, మీరంతా గుర్రమునకు చుట్టుకొని నల్లగా చేయుడు అని చెప్పగా అవి తిరస్కరించినవి. అప్పుడు కద్రువ తమ పిల్లలైన సర్పములను జనమేజయుడు చేయు సర్పయాగమునందు పడి భస్మము కండని శపించెను. కొన్ని మాత్రము అశ్వమును చుట్టుకుని కద్రువను గెలిపించెను. వినుత దాసి అయ్యెను. వినుతకు గరుడు, సూర్యుని రథము నడుపు అనూరుడు కుమారులు. వీరిరువురు తల్లితో మీకు కలిగిన దాసిత్వము మేము తొలగించగలము అని చెప్పి గరుడు పెదతల్లి కద్రువతో, నా తల్లి వినత దాస్యము పోగొట్టుటకు నేను ఏమి చేయవలెనో సెలవివ్వు అని కోరగా కద్రువ స్వర్గములో ఉన్న అమృతం తెచ్చి ఇవ్వమని కోరెను. గరుడు ఇంద్రలోకమునకు వెళ్ళి అమృత కలశము తెచ్చిచ్చెను. అమృత కలశము దర్భలపై ఉంచి సర్పములు స్నానం చేయుటకు వెళ్ళగా ఇంద్రుడు అమృతమును అపహరించెను. సర్పములు వచ్చి చూసి అమృతము ఉంచి ఉన్న దర్భలను నాకగా నాలుకలు 2గా చీలిపోయెను. ఇదెంతయు గమనించిన వాసుకి బ్రహ్మను శరణు వేడెను. వాసుకి, నీవు జగత్కారువు అనే నీ చెల్లెలని జగత్కారువు అనే మునికిచ్చి వివాహం చేయుము. వారిరువురికి పుట్టేవాడు అస్తీకుడు మిమ్ములను కాపాడును అని చెప్పెను. ఈ జరత్కారు మునికి యాయవరుడు అనే మరో పేరు కూడా ఉంది. వాసుకి సహోదరి అయిన జగత్కారువును జగత్కారు అనే మునికిచ్చి వివాహం చేశాను. అయితే ఆమెను తనకు అడ్డు చెప్పిన రోజు నేను వదిలివేయుదును అనే షరతుపై పెండ్లాడెను. ఒకనాడు మునివరుడగు జరత్కారు భోజనం చేసి నిద్రించుచుండెను. ప్రియురాల, ఎట్టి పరిస్థితిలోనూ నన్ను మేల్కొల్పవద్దు అని పలికి ముని నిద్రాదేవికి అధీనుడయ్యెను. సూర్యుడు అస్తమించుచుండెను. సంధ్యా సమయము ఆసన్నమయ్యెను. ముని మేల్కొనలేదు. జగత్కారువు, నేనేమి చేయుదును? మునిని మేల్కొల్పునచో అతడు నన్ను పరిత్యజించును, సంధ్యాసమయము వ్యర్థముగా పోవును అని తలచి జగత్కారు తన పతిదేవుడగు జగత్కారువును మేల్కొల్పెను. జగత్కారువు ముని తన సతిని వదిలి వెళ్ళిపోయాను. జరత్కారు తన అన్నయైన వాసుకి చెంతకు వెళ్ళను. ఆ తరువాత జగత్కారు గర్భమున పుత్రుడు ఉదయించెను. ఆ పుత్రుడే అస్తీకుడు. రాజేంద్ర తల్లి వంశమును రక్షించుటకై యజ్ఞశాలకు వచ్చి తచ్చుకొని రక్షించెను. ఈతడే యాయవరకుల దీపకుడగు అస్తీకుడు.
జనమేజయ రాజా, నీవిప్పుడు నవరాత్రి వ్రతమును చేసి శ్రీదేవి భాగవత పురాణము శ్రవణము చేయుము. ఈ సర్వోత్కృష్ట పురాణమును ప్రప్రథమంగా అర్థశ్లోకమునందు భగవతి ఆద్యాశక్తి విష్ణుదేవునకు చెప్పినది. రాజా, దీనిని వినుట వలన నీ చిత్తము శాంతించుటకు పితరులకు సదా స్వర్గమునందుండెడి సౌకర్యము లభించును అని పలికెను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.